ప్రతి హాస్టల్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. బయట వాళ్ళకి తెలియని నిజాలు. రాత్రి లైట్స్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆమె హాస్టల్కు వచ్చిన మొదటి రోజు నుంచే ఏదో విచిత్రం మొదలైంది. ఆమె పేరు నందిని. చిన్న టౌన్ నుంచి సిటీకి డిగ్రీ చదవడానికి వచ్చింది. కొత్త ప్లేస్, కొత్త వాళ్ళు, కొత్త జీవితం. హాస్టల్ గేట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెకు కొంచెం భయం వేసింది. వార్డెన్ ఆమెకి నీ రూమ్ నెంబర్ 307, అక్కడే నువ్వు ఉండాలి అని చెప్పింది. ఆమె రూమ్లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఉన్న ముగ్గురు గర్ల్స్ మాత్రం ఆమెను చూసి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మొదటి రోజు నుంచే వాళ్ళ బిహేవియర్ కొంచెం వింతగా అనిపించింది. రాత్రి 10 తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు నందిని దగ్గరకు వస్తే వెంటనే కట్ చేసేవాళ్ళు. ఒకరోజు ఆమె కబోర్డ్ దగ్గర నుంచి ఏదో శబ్దం వినిపించింది. తెరిచి చూడాలని అనుకుంది. కానీ వెనుక నుంచి ఒక్కసారిగా ఒక గర్ల్ ఆ కబోర్డ్ని ఎప్పుడూ టచ్ చేయొద్దు అని అంటుంది. ఆ రాత్రి నందినికి నిద్ర రాలేదు. టైం చూసింది. అప్పుడే ఆమె రూమ్మేట్స్ సైలెంట్గా బయటికి వెళ్ళడం చూసింది. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని వాళ్ళ వెనకాలే నడిచింది. హాస్టల్ టెర్రస్ దగ్గరకు వెళ్ళాక వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడుతున్నారు. అక్కడ ఒక బ్లాక్ బ్యాగ్ కనిపించింది. నందిని దగ్గరికి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఆమె వెనకాల ఎవరో నిలబడ్డారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నందిని చాలా భయపడింది. కానీ తర్వాత తెలిసిన నిజం ఆమె ఊహించిందే కాదు. ఆ గర్ల్స్ తప్పు పనులు చేయటం కాదు. వాళ్ళలో ఒక అమ్మాయి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సీక్రెట్లీ జాబ్ చేస్తోంది. ఆ విషయం వార్డెన్కి తెలిస్తే హాస్టల్ నుంచి పంపిస్తారని, అందుకే అందరూ నిజం దాచుతున్నారు. ఆ రోజు నందిని ఒక విషయం అర్థం చేసుకుంది. ప్రతి సీక్రెట్ వెనకాల తప్పు ఉండదు, కొన్ని బాధలు కూడా దాగి ఉంటాయి. అన్నీ నార్మల్ అయిపోయాయని నందిని అనుకుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ నెంబర్ 307లో ఒక గర్ల్ కనిపించలేదు. ఆమె బెడ్ మీద ఒక నోట్ మాత్రమే ఉంది. నన్ను వెతకకండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అసలు హాస్టల్లో ఇంకా ఏ సీక్రెట్స్ దాగి ఉన్నాయి? తెలుసుకోవాలంటే దిగ్విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.